ఇందిరాగాంధీ గారి మనుమడు, రాజీవ్ సోనియా గాంధీల సుపుత్రుడు, ఏఐసిసి మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత పార్లమెంట్ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారి చేత భూమి ఆకాశాలు దద్దరిల్లే విధంగా ఎలక్షన్లలో ప్రచారం చేశారు. వారలా ప్రకటించగానే పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా సిఎల్పి లీడర్ గారు ఈ రకంగా మాది గ్యారంటీ కార్డు అని ఇద్దరు చెరొక దిక్కు సంతకాలు పెట్టి ఇంటింటికి పంచారు. ఏం రాశారు అధ్యక్ష దీని మీద? హరీష్ రావు గారు 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ. హరీష్ రావు గారు అధ్యక్ష బాధ కలిగే మినిస్టర్ గారు మినిస్టర్ గారు సార్ దయచేసి నేను గౌరవ శాసన సభాపతి గారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ విషయంలో వారు ఈ విధంగా ప్లే కార్డులు తీసుకురావటం ఎంతవరకు ఈరోజు అది డెఫినెట్లీ దట్ ఈస్ ఏ ప్లే కార్డ్ అండ్ సేమ్ టైం అధ్యక్ష ఈరోజు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష, మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ చెప్పినట్టుగా వారి ప్రస్తావన ఎవరికి ఆపాదిస్తుందంటే వర్తిస్తుందంటే టీఆర్ఎస్ పార్టీ వారికి, మాకు కాదు. మేము వచ్చి 7 నెలలే అవుతుంది అధ్యక్ష. మేనిఫెస్టోకు సంబంధించి మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు చెప్పినట్టు ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తం చేసిన టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానికి సంబంధించి 10 సంవత్సరాల కాలం పాటు గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తూ ఒకటి తర్వాత ఒకటి మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశాన్ని కూడా అమలు చేసే కార్యక్రమంలో ఉన్నాం. దాని విషయంలో వెనుకపోము. ఈరోజు జవహర్లాల్ నెహ్రూ గారి ముని మన్మడు, ఇందిరాగాంధీ గారి మన్మలు, రాజీవ్ సోనియా గాంధీ గారి తనయులు, రాహుల్ గాంధీ గారి నేతృత్వంలోనే ఈరోజు మా మేనిఫెస్టోకు సంబంధించిన ప్రతి అంశాన్ని తప్పకుండా అమలు చేస్తాం అధ్యక్ష. హరీష్ రావు గారు ఈ ప్లే కార్డ్స్ ఏవైతున్నాయో అవి అందరూ తీసుకొని మార్షల్స్కి ఇచ్చేస్తే ప్లీజ్ ఈ ప్రాక్టీస్ మంచి ప్రాక్టీస్. మీరు ఎవరైనా చూపకండి, భయం అవుతుంది అధ్యక్ష. భయం అయితలేదు, సభకు అంతరాయం కలిగి మీరు ఇవి రెస్పెక్ట్ చూస్తారు అధ్యక్ష. అంటే ఏమైతుందంటే ఇంత ఇంటరప్షన్స్ అయితే నా టైం పోతుంది అధ్యక్ష. దయచేసి ఇంటరప్షన్స్ తగ్గించండి. వాళ్ళు ఆన్సర్ ఎంత 3 గంటలు చెప్పండి, రాత్రి 12 అయినా కూర్చుంటా వింటా అధ్యక్ష. లెట్ దెమ్ నాట్ డిస్టర్బ్ అధ్యక్ష. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తామని, మరి ఆ రోజు బాండ్ పేపర్లు, ఇది గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు ఇచ్చిన బాండ్ పేపర్, ఇది బట్టి అన్న తన శాసనసభలో ప్రతి ఇంటికి ఇచ్చిన బాండ్ పేపర్ ఇది. అయితే బాధ కలిగేది ఏంటంటే అధ్యక్ష, పెద్ద ఆవిడ, వి రెస్పెక్ట్ హర్, గౌరవనీయులు శ్రీమతి సోనియా గాంధీ గారిని కూడా లెటర్ రాయించారు, ప్రతి ఇంటికి పంపారు. ఇది ఏం రాశారు అధ్యక్ష ఇందులో? మేము అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే మా గ్యారంటీలు అమలు చేస్తామని మీ తల్లిగా మాటిస్తున్నాను. పాపం అమ్మగారి చేత కూడా అబద్ధం చెప్పించారు. అంటే మీరు చేసిన పని ఏంది అధ్యక్ష? సోనియా గాంధీ గారి చేత లెటర్ రాయించి ఆ అమ్మగారి ప్రతిష్టకు మసకబారే విధంగా చేశారు. రాహుల్ గాంధీ పరువు తీశారు, బాండ్ పేపర్ ఇజ్జత్ తీసేసింది అధ్యక్ష మీరు. అధ్యక్ష ఈరోజు తీరా 6 గ్యారంటీల అమలుకు చట్టబద్ధత చేస్తారని ప్రజలు పాపం ఎంతో ఆశగా ఎదురు చూశారు. కానీ జరిగింది ఏమిటంటే అధ్యక్ష, ఆశగా ఎదురు చూస్తున్న ఆ ప్రజల కళ్ళల్లో దుమ్ము కొట్టారు. ప్రజలను పక్కదో పట్టించేందుకు మొదటి అసెంబ్లీ సమావేశాల్లో వాళ్ళు ఏదైతే 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పిస్తారనుకున్నామో అది లేకుండా శ్వేతపత్రాల పేరిట మొదటి శాసనసభలో కపట నాటకం ఆడారు. చట్టబద్ధత ఏమైందని అడుగుదామందంటే రాహుల్ గాంధీ గారు అయితే ఢిల్లీలో ఉంటారు. చట్టబద్ధత హామీ ఏమైందో ఏ కాంగ్రెస్ నాయకులు కూడా దాని గురించి మాట్లాడరు. ముఖ్యమంత్రి గారిని అడుగుదామంటే ఆయనను, గౌరవ ముఖ్యమంత్రి గారిని మాట్లాడిచ్చే వశం కాదు అధ్యక్ష. ఆయనను మాట్లాడిస్తే ఇక ప్రతిపక్షం మీద రగిలిపోతారు, ఫ్రస్ట్రేషన్తో పగిలిపోతూ మాట్లాడుతుంటారు. ఆయన మాటలు ఎట్లుంటాయంటే అధ్యక్ష, ఆయన మాటలు పేగులు మెడలేసుకుంటా, కనుగుడ్లతో గోటీలాడుతా, లాగుల తొండలు జొర్రగొడతా, పండబెట్టి తొక్కుతా, గోసి ఊడగొడతా, లాగులు ఊడగొడతా అంటూ రాక్షస భాషలో చెలరేగిపోతుంటే పాపం సామాన్య ప్రజలు ఈ ముఖ్యమంత్రి గారిని చట్టబద్ధత ఏమైంది, 6 గ్యారెంటీలు ఏమైందని అడిగే ధైర్యం ఉంటుందా అధ్యక్ష? హరీష్ రావు గారు
బడ్జెట్ పైన మాట్లాడండి.